Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అమరావతి గండం నుంచి బయటపడతారా? అమరావతి నిర్మాణం అంత సులువు కాదు. అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చిందని సంబరాలు చేసుకుని దీపాలు వెలిగిస్తే సరిపోదు. చంద్రబాబుకు ఈ టర్మ్ అతిపెద్ద సవాల్. అమరావతిలో కేవలం ప్రభుత్వ భవనాలను నిర్మించినంత మాత్రాన సరిపోదు. అక్కడి భూముల ధరలకు రెక్కలు రావాలంటే ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా పెరగాలి. కానీ ఇప్పటి వరకు అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెద్దగా లేదు. కేవలం ప్రభుత్వ భవనాలతో పాటు వివిధ సంస్థలకు చెందిన భవనాల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయి. దానివల్ల భూముల ధరలు పెరగవు. మరొక వైపు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే ఎక్కువ ప్రైవేట్ సంస్థలు రావాల్సి ఉంటుంది. ప్రజలు కూడా వచ్చి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రాజధాని నిర్మాణాలను దేశంలో ఒకసారి పరిశీలిస్తే గుజరాత్లో గాంధీనగర్కి వెళితే ఇప్పటికీ సాయంత్రం 6 గంటలకు నిర్మానుష్యంగానే ఉంటుంది. అహ్మదాబాద్ ఇతర సమీప పట్టణాల నుంచి మాత్రమే అధికారులు వచ్చి వెళుతూ ఉంటారు. దీంతో సాయంత్రానికి అక్కడ పురుగు కనపడని పరిస్థితి. ఇక ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ కూడా అంతే. అక్కడ కూడా అనేక ప్రభుత్వ భవనాలు నిర్మించారు. కానీ ఎకనామిక్ యాక్టివిటీ లేకపోవడంతో అక్కడకు జనం వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ప్రభుత్వ భవనాలను నిర్మించినంత మాత్రాన సంపద పెరగదు. అందుకు ఉదాహరణ ఢిల్లీ అని చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు భవనంతో పాటు రాష్ట్రపతి భవనం, ప్రధాని నివాసంతో పాటు అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. కానీ దేశ ఆర్థిక రాజధానిగా ముంబైకి పేరుంది. ముంబైకి వచ్చే పెట్టుబడులు ఢిల్లీకి రాకపోవడాన్ని కూడా ఇక్కడ గుర్తించాలి. అందుకే చంద్రబాబు కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేలా ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంటే తప్ప ఈ రాజధాని గండం నుంచి బయటపడలేరు. లేకపోతే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి తెల్ల ఏనుగులా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ను మించిన రాజధాని నిర్మాణం చేపడతామని పదే పదే ప్రకటించుకున్నా కనీసం అమరావతి అభివృద్ధి కావాలంటే 5 దశాబ్దాలు పడుతుంది. అప్పుడు హైదరాబాద్ ఎక్కడికో వెళుతుంది. హైదరాబాద్కు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ విషయం మరిచిపోతే ఎలా?